సింగరాయకొండ నుంచి రాస్తున్నారు. నది మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు నీటిలో చిల్లర వేయాలంటారు, ఎందుకు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ ప్రశ్నలకని సమాధానాలు ఆ తల్లే ఇప్పిస్తుంది మనకి. నదులు దాటేటప్పుడు నదిలో చిల్లర నాణ్యాలు వేయమని ఏ మంత్రశాస్త్రం లేదు. ఇది ఒక అత్యద్భుతమైన మానవులు జీవితంలో చేసే ఇంకంతా ఇంత అనడానికి వీరు కానీ పెద్ద పొరపాటు. ఇంతకంటే పెద్ద పదం వాడక్కర్లా మనం. నదులు దాటేటప్పుడు అందులో వేయవలసినవి ఏమేమి వేయాలో చెప్పారు. ప్రజలకి పనికొచ్చేటటువంటి ఈ రూపాయి నాణ్యాలు ఇప్పుడంటే అర్ధ రూపాయి నాణ్యాలకు విలువ లేకుండా పోయింది. రూపాయికి ఏ విలువ లేదు, 10 రూపాయలు ఇస్తే తప్ప ముష్టివాడు కూడా ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కారులో వస్తుంటే షూటింగ్కి తలుపు దగ్గర ఒక అమ్మాయి తగిలింది. ఏదో 2 రూపాయలు వేయబోతుంటే ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్ అంటోంది. కాబట్టి కాలప్రభావం మారింది. కానీ పూర్వం కొంచెం చిన్న చిన్న నాణ్యాలు వేసేవారు. ఈ నాణ్యములు ప్రజా వినియోగానికి వాడాలట. అసలు చట్టరీత్యా కూడా ఈ నాణ్యాలను పాడు చేయడం నేరం. ఏం వెయ్యాలో మనకి కాశీఖండంలో గంగాదేవికి సంబంధించిన మహిమలో చెప్పారు. ఏమిటంటే వ్రతస్థులు వెండి బంగారంతో తయారు చేసినటువంటి తాబేళ్ళు, చేపలు, అది కూడా వ్రతస్థులు, అవి కూడా మెట్ల దగ్గర వెయ్యాలి. వేస్తే ఈ బెస్త వాళ్ళకు తీసుకోవాలి. అందుకని చిన్ని చిన్ని వెండితో తయారు చేయబడిన పీతలు, వెండితో తయారు చేయబడిన చేపలు, వెండి పసిండిని చేసి చిదుముదురు వ్రతస్థులు భక్తిన్. ఇది కాశీఖండంలో శ్రీనాథుడి పద్యం. వెండితోటి బంగారంతో తయారు చేయబడిన జల జంతువులు. జల జంతువులు అంటే ఏమేమి? పీతలు ఉన్నాయి, అందులో చేయవలసిన మొసళ్ళు ఉన్నాయి, చేపలు ఉంటాయి, తాబేళ్లు ఉంటాయి. ఇటువంటి వాటిని కొంచెం వెండితోటి కానీ లేక బంగారంతో కానీ తయారు చేసి మొదటి లేక రెండో మెట్టు మీద కలపాలి. అప్పుడు అక్కడ ఉన్నవాడు దాన్ని తీసుకుని దాన్ని ఆభరణాలుగా తయారు చేసుకోవడానికి వాడుకుంటారు. అంటే ఈ విధంగా దానం చేస్తున్నట్టు. మళ్ళీ నీళ్లలోకి విసరకూడదు. కలపడం అంటే అక్కడ వాళ్ళు తీసుకునేలా ఉపయోగపడాలి. ఏ ధాతువు నాశనం కాకూడదు. ఇంకా రెండవది ఏం చెప్పారంటే, జలం అంటేనే అనేక జంతువులకి నిలయం. నీరు, భూమి ఇవన్నీ కూడా జంతువులు కదా. అంచేత సలిలము లుర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావునన్. నీరు, భూమి, ఆకాశం ఈ మూడు ప్రధానంగా జంతువులకి నిలయం. వీటికి ఆహారం పెట్టవలసిన బాధ్యత 2 కాళ్ళు 2 చేతులు కలిగిన మానవులది. కొంచెం బుద్ధి ఉంది కనుక వాటంతటా వెలవ సంపాదించుకుంటాయి. మనం కూడా వీలున్నంత వరకు భూతదయతో వీటికి తిండి పెట్టాలి. నదులలో స్నానం చేసేటప్పుడు, లేక నదిని పడవలో దాటేటప్పుడు, లేక నది మీద నుంచి వాహనాలలో ఏ రైల్లోనో కారులోనో వెడుతున్నప్పుడు నీళ్లల్లో ఉండే చేపలకి, పీతలకి వీటికి ఆహారంగా ఫలములు వెయ్యాలి. అది కూడా తొక్కలు తీసిన అరటిపండు గుజ్జు కానీ, ఏ మామిడి పండు రసం కానీ ఇటువంటి వాటిని వెయ్యాలి. మరవరాలు ఇవి. ఇప్పుడు గంగలో వెడుతున్నప్పుడు ప్రయాగ దగ్గర ఈ వేపు నుంచి గంగ, ఈ వేపు నుంచి యమునా నది 2 కలుస్తూ ఉంటాయి. ఎర్రగా నీరుతో ఇది గంగ, ఈ వేపు నుంచి నల్లని జలం, బంగారమును కాటుగా కలిపినట్టుగా ప్రవాహం అద్భుతంగా ఉంటుంది. అక్కడ కొన్ని రకాల హంసలు ఉంటాయి, అద్భుతమైన హంసలు. మీరు ఎప్పుడన్నా వీలుంటే చూడండి, లేదా మాతో పాటు కాశీ వచ్చినప్పుడు తీసుకెళ్ళి చూపిస్తాం. ఆ హంసలకి వాళ్ళు మరమరాలు మొదలైనటువంటి అమ్ముతారు ప్యాకెట్లు. ఇవి వెయ్యగానే టక్కునవి తింటాయి. నీళ్లలోకి దిగుతూ ఉండగానే ఆ పక్షులు పొడుతూ తినేస్తాయి. వాటి కోసం ఇటువంటి ఆహార పదార్థాలు వెయ్యాలి. లేదా ఈ మరవరాలు, ఈ ఏవో కారపూసలు లాంటివి అందులో వేస్తుంటే చేపలు టక్కును నోరు తెరిచి మింగుతాయి. కాబట్టి జల జంతువుల కోసము, ఆ జలములలో తిరిగే పక్షుల కోసము ఆహార పదార్థాలను వెయ్యాలి అని మాత్రం మంత్రశాస్త్రం చెబుతున్నది, పురాణాలు చెబుతున్నాయి. పొరపాటును కూడా నాణ్యములు వెయ్యకూడదు. ఎవరో తెలియక ఇలాంటి పొరపాటు చేస్తున్నారు. మా అమ్మ కూడా మా చిన్నప్పుడు గోదావరి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు టక్కున నీళ్లలో రూపాయి ఎవరిన వేస్తే చాలా పొరపాటు, అలా వేయకండి, ఇది శాస్త్ర విరుద్ధం అని చెప్పడం వల్ల ఓహో మా అమ్మ ఇలా చెప్పిందంటే రూపాయి వేయకూడదని నాకు తెలిసింది. ఎందుకు వేయకూడదండి అని అప్పుడు పురాణాలు చదివాను. చూస్తే ఈ మంత్రశాస్త్రాలు తెలిసాయి, కాశీఖండం ఇవి చెప్పాయి. కాబట్టి ఇక మీద ఎప్పుడూ కూడా నదులలో, చెరువులలో, కాలువలలో
కాయిన్స్ వేయకండి, రూపాయి నాణ్యాలు లాంటివి వేయకండి. వేయవలసి వస్తే ఇందాక చెప్పినట్టుగా ఆహార పదార్థాలు వేయండి. వ్రతస్థులైతే మెట్టు మీదే ఈ బంగారం వెండితో తయారు చేసిన జంతువుల బొమ్మలు వేయండి. వాటిని ఎవరో ఒకరు వినియోగించుకుంటారు. ఇవి నియమాలు. రమణ కుమార్ గారు